చైతన్య షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే నాకు భయమా? తల తీసి మొలేస్తాడా? నీ తినతాను నీకు గుర్తుందో లేదో, మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు. నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు. ఆ ద్వారబంధాల వంక గడపల వంక వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు. నోరు మీరే అధిక ప్రసంగి చీరేస్తాను రోయ్. ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా? చెవులు ఎక్కడ జాగ్రత్త. రాని సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం వాడికి. ఏ ఊర్రా? నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్. శారదని మాతో పంపించకపోతే నా మీద దొట్టే. శారద బట్టలు తట్టుకో. నా వల్ల కాదు, నేను ఎక్కలేను మహాప్రభు. రే కావుడా, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది. రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా. ఎక్కవే ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, ఒరే నిన్నేరా? నన్న సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి ఏమో అనుకున్నాను. అపచారం. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా, గొంతు తడుపుకుంటాను. అయ్యయ్యో, బంగారం లాంటి గ్లాసురా. థ్యాంక్స్ అండి. సర్లే, ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా, ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ, అదే నా కోరిక. ఇదిగో. అంత చదువులేమిట్రా నీవి? అది నేను కాపురానికి వస్తున్నప్పుడు మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి. ఆ బుజ్జిముండని ఎన్నాళ్ళు నా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. ఎన్ని చొట్టలు పడిపోయాయో ఏమో. ఇస్తానండి. ఇదిగోనండి. ఎంతున్నావు లేదో అమ్మా.
మతలేదండి, ఎటుపోయిందో ఏటో. అయ్యో బామా, వెనవెనగా నిలబడండి. వెనక్కి తిరగ బాబు. బామా బామా ఉండండి, మా బామ్మగారు తప్పిపోయారండి. బామా అయ్యో, ఒరే కాముడు, చెప్పకుండా వచ్చేసావంటే ఎటు తొలిపోయామని వెతగా చచ్చాం తెలుసా. చాలే తెలివి. ఆ గుడబ్బాయి చూడక ముందే లోపల దూరిపో. వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా. ఇది ఆడవాళ్ళకి ఏమో. లేదులేరా. గ్లాస్ తెచ్చావా? తెచ్చాను. నడవండి, నడవాలమ్మా, నడవాలి. రండమ్మా, రండి. త్వరగా రావాలి సార్, త్వరగా రండి. రండమ్మా, రండి. మీరు ఆగండి. మమ్మల్ని ఆపేసామంటాయా? లోపల ఖాళీ లేదు, తర్వాత వెళ్తురు కానీ. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపేయి. అదేం కుదరదమ్మా, అంత సమానమే. 2 రూపాయలు పెట్టి బస్సు కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరయ్యా? ఇదిగో చూడు, నేనే సామాన్యురాలు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు, హెడ్ కానిస్టేబుల్ అయ్యా, తెలీదు నీకు? గుండువారు అబ్బాయి ఆ మేనల్లుడే. నువ్వు లోపలికి రా, లోపలికి రా. ఉండమ్మా, మీరు ఉండండి. నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకెలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తారా? తీసుకొస్తావా? మా అమ్మాయి మా అత్తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా, ఇక్కడ కూర్చుని ఉంటాం, పట్రా. ఒరే కాముడు, ఆ, కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాని, నువ్వెక్కడ కడతావు? నాకు నేను తీసుకొస్తాను. నాలుగు పొట్లాలు ఇవ్వండి. ఇదిగో పిన్ని, ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర కూర్చున్నట్టున్నాడు? దేవుడి సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5, రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు. నా కావాలన్నారు ఎక్కించారండి. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? ఇదిగోనే బామ్మ, నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగుని కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మర్చెంబేది. నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా? అవును. అయ్యో, అది ఎక్కడ గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబట్ట. నేను కాపురానికి వచ్చే రోజుల్లో. ఉండవే, ఉండు, నేను వెతుకొస్తానుగా. కనబడలేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు. నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పడవచ్చు వెతుక్కో.
ఏమైపోయింది? మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసి క్షిపించాలంకృత చికురే మదసి క్షిపించాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే శ్రీరమణీ కుచ శ్రీ శ్రీ శ్రీరమణీ శ్రీరమణీ కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏ మాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఏమండి 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10వ వంతు కూడా నేర్చుకోలేమండి. ఏమైనా మీరు లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ 10 అనే 7 అక్షరాలు ముక్కును పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి. ఆఫ్టర్ ఆల్ నీ మ్యూజిక్ ని గుడిగుడు కొంచెం గుండారా అలా 1 minute లో నేర్చుకోతుండే. కానీ మా మ్యూజిక్ అలా కాదు. ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. అందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబిసిడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ,
సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా ఆ సంగీతం? కష్టమా కష్టం మరా? ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. Hereafter don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు స్వపర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. 1 కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావాలా? ఒకటి ఇవ్వండి. నీతో ఓ చిన్న పనుండొచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి? ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా. వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకోమ్మా.